మనము దేవుణ్ణి స్తుతించాలనేది దేవుని ఆజ్ఞ. ఆయన మనల్ని సృజించారు కనుక స్తుతించాలి. ఆయన మనము చేసే స్తుతుల మీద ఆసీనుడవుతారు కాబట్టి స్తుతించాలి. మనము తరచుగా పలికే హల్లెలూయా అనే పదాన్ని అలవాటుగా అనాలోచనగా అంటూ ఉంటాం. అయితే మీరెప్పుడైనా ఆలోచించారా ఆ పదానికి అర్థమేమిటో? ప్రపంచంలోని ప్రతి భాషలో కూడా ఈ పదం దాదాపు ఒకేలా వినిపిస్తుంది. చాలా మంది హల్లెలూయా అనేది ఇంగ్లీష్ పదం అనుకుంటారు, లేదంటే చర్చిలో ఉపయోగించే పదం అనుకుంటారు. నిజానికి హల్లెలూయా అనే పదం ఇంగ్లీష్ పదం కాదు, చర్చి పదం అసలే కాదు. అది భూమిపై మొదలైన పదమే కాదు, అది పరలోకపు పదం. అది మొదలైంది పరలోకంలో. భూమి మీద మనుషులు హల్లెలూయా అని అనకముందే పరలోకంలో హల్లెలూయా అనే పదం మారుమ్రోగినట్లుగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనంలో ఇలా వ్రాయబడింది. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. హల్లెలూయా అనే పదానికి 2 భాగాలున్నాయి. హల్లెలు అంటే స్తుతించుడి అని అర్థం. యా అంటే యెహోవా అనే అర్థం, అంటే యెహోవాను స్తుతించుడి. అయితే ఒక ప్రశ్న, సాతాను ఈ పదానికి ఎందుకు భయపడతాడో తెలుసా? ఎందుకంటే ప్రతిసారి హల్లెలూయా అన్నప్పుడు దేవుడు ఇంకా రాజ్యమేలుతున్నాడని, ఆయన సింహాసనము కదలనిదని, ఆయన మహిమ తరిగిపోయే మహిమ కాదని నరకానికి ఒక ప్రకటన వెళ్తుంది. కాబట్టి వాడు భయపడతాడు. అందుకే హల్లెలూయా అనే పదం కేవలం ఒక స్తుతి కాదని, అది ఒక ఆయుధమని, యుద్ధంలో దేవదూతలు చేసే యుద్ధ నినాదమని, విజయ పతాకమని గ్రహిస్తూ మనము బలహీనంగా ఉన్నప్పుడు, భయపడుతూ ఉన్నప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు హల్లెలూయా అని విశ్వాసముతో పలికితే పరలోకం స్పందిస్తుంది. దేవునికే మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్.